సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం రాంసన్పల్లి వద్ద 161వ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ మల్లేశం అనే వ్యక్తి కారును విపరీతమైన వేగంతో నడిపి బీభత్సం సృష్టించాడు. ముందుగా కన్సన్పల్లి వద్ద బైక్పై వెళ్తున్న బొడ్మడపల్లి గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు రవికుమార్, ధృవతేజతో పాటు సతీష్ అనే వ్యక్తిని ఈ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఆ తర్వాత కూడా కారును ఆపకుండా మరింత వేగంతో వెళ్లి రాంసన్పల్లి వద్ద ముందు వెళ్తున్న మరొక బ్రిజా కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. ఈ వరుస ప్రమాదాల్లో కార్లలో ప్రయాణిస్తున్న 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులంతా టేక్మాల్ మండలం బర్దిపూర్ గ్రామంలో బంధువుల అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే బాధితులను చికిత్స నిమిత్తం జోగుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ప్రస్తుతం జోగుపేట ఆసుపత్రిలో స్వప్న, పద్మ, శ్రీశైలం చికిత్స పొందుతున్నారు. అయితే గాయపడిన వారిలో నర్సింహులు, కృష్ణ, విజయల పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు వారిని మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా మద్దికుంట గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. కాగా ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ మల్లేశం సదాశివపేటలోని పిల్లికుంట్ల గ్రామానికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులోనే ప్రమాదం జరిగిందని భావిస్తున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బండి ఇట్లా పల్టీ కొట్టి తిరిగి వాళ్ళు పోయి చూస్తే వాళ్ళు అప్పటికి కార్లో 6-7 ఉన్నారు. మొత్తం అందరు దెబ్బలు దాకా ఒక్కడే ఒక్కనే ఉన్నాం. ఎంత చచ్చిపోతుంది అయితే ఇక లైక్ ఇక్కడ లోక బండి పోతుంటే కార్లు ఎక్కించినాము, ఆటో పోతుంటే మన ఏమంటారు లోడ్ ఆటో ఉంటాయి కదా, దాని ఆటోలో ఉంటే వంటలు ఎక్కించి హాస్పిటల్ నువ్వు ఎటు పోతున్నావు? ఆడికి పోయేద్దామని పోయొచ్చాను. మొత్తం ఆపోజిట్లో కనిపిస్తుంది. ఉంటుంది ఆపోజిట్లో కాదు, బాగానే 120+ ఉంటుంది. గ్యాస్ సూపరే కదా. ఏదో కాగితాలు పడుతుంది. ఇది నా వెహికల్ ఫోటో ఉంది. సౌరభ వేస్తుంది. अरे तीसरा महीना ఏం కాదు ట్రీట్మెంట్ ఏం కాదు
అరే పేషెంట్ పేరు నాకు తెలియదుగా నాకు కళ్ళు సాగుపోయేస్తున్నాము నడిపిస్తోళ్ళకి ఎరుక సార్ నాకేత రాజు నువ్వు ఫస్ట్ మీరు బ్రిజన్ వస్తున్నా ఇవి విన్నా బ్రిజా కార్ రెడ్ కలర్ రోజు బండి గుద్దేసిండు అది బ్రిజాకార్ మమ్మల్ని బైక్ తో మేము బైక్ మీద ఉన్నాము ఎండకి రోజు గుద్దేసాడు గుద్దేసాక మేము కింద పడ్డాం ఆప అంటే ఆపలేడు ఇక అతను వెళ్ళిపోయాడు ఇక మమ్మల్ని మేము కింద పడ్డాం కదా వేరే అతను కారాన్ని వచ్చి మమ్మల్ని హాస్పిటల్ తీసుకొని మేము ఇడికి వస్తాం జోబేడు మా గొడవపల్లి ఆపంటే ఆపకుండా వచ్చేసాడు మీ కార్లోనే మేము బైక్ మీద ఉన్నాము అది ఎవరో మాకు తెలియదు రెడ్ కలర్ బ్రిజ్ మమ్మల్ని గుద్దింది నా పేరు రవికుమార్ ఇక దెబ్బలు చూడక మొత్తం ఘోరం కనీసం ఆపన్నా అని ఆపకుండా చంపుకు వెళ్ళింది ఆపని కూడా ఆపలేడు సతీష్ కుమార్ అర్థం కలేదు సార్ ఎక్కడ సడన్ బ్రేక్ కొట్టినా ముంగట వాళ్ళు బండ్లు అయితే పోతున్నాయి సడన్ గా నేను సడన్ బ్రేక్ వేసినా కానీ వాళ్ళు సడన్ గా ముంగటికి వచ్చి తగిలింది బండి అయితే తగిలిందైతే కూర్చున్నాం అంతే సార్ ఎక్కడ నుండి ఎక్కడికి వస్తుంది మేము బద్దిపూర్కి వెళ్ళి సంగారెడ్డి ఇక్కడ పిల్లల అదే హాస్పిటల్ వచ్చాం. ఓకే ఎంతమంది ఉన్నారు కార్లో ఉన్నారు సార్ 6-7 మంది ఉన్నారు. బైక్ పోతే తర్వాత ఏమైనా ఐడియా ఉందా సార్ ఇది నాకు ఏం సురాజండి సార్ నాకు మాట ఖరాబ్ అయిపోయింది నాకు ఏం తెలియదు. ఏమైనా ఆల్కహాల్ తీసుకున్నావా నీ కార్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ అందరూ మా అమ్మ వాళ్ళు మా అక్కలు వాళ్ళందరూ మా అక్క సంగారెడ్డి మల్కాపూర్ మల్లెపల్లి మా బావ వాళ్ళ అమ్మ చనిపోయింది సార్. ఓకే కార్యక్రమం అయిపోయింది సార్. సందంలో పోయేస్తున్నాం సార్ పోయేస్తుంటే అనుకో ఫుడ్ అయ్యింది 7 మంది కార్లో ఇక్కడ నుంచి ఇక్కడ వస్తున్నాం సందం అయిపోయింది బర్దిపూర్ అయిపోయింది అదే శంకరపూడి దగ్గర ముసలపూడి దగ్గర యాక్సిడెంట్ అయింది ఆడ టోల్ టీవీలు అయింది అవ్వాలని తెలియదు మీరందరూ చుట్టాలేనా అందరూ ఒకటే ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే బావ ఇట్లా ఒకటే కుటుంబం